రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పాటు ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు ప్రతి నెల నివేదికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నెల త్రైమాసిక గణాంకాల ద్వారా ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితులను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పనితీరును అంచనా వేసేందుకు స్కోరింగ్ విధానాన్ని తేవాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వ్యయం వల్ల ఆర్థిక కార్యకలాపాలు 3.5 రెట్లు పెరుగుతాయని సీఎం తెలిపారు. ఈ ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు రియల్ టైంలో ఒక ఏఐ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, డేటా ఆధారిత పాలనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం పోర్టులు, తయారీ రంగాలు ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేలా ఉండాలన్నారు. ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు జూలై 2, 3 తేదీల్లో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించాలని, జీఎస్టీ సహా పన్ను వసూళ్లలో పూర్తి టెక్నాలజీని వాడాలని ఆదేశించారు. ఈ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఏ ఏ రంగాల్లో మనం వెనుకబడి ఉన్నామన్న విషయం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. తద్వారా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సైతం ఇది ఉపయోగపడుతుంది.